సర్టిఫికెట్ ఇష్యూ కార్యక్రమం చేసుకుందామని అనుకున్నాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది కానీ ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ అయి అది ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం చర్చించడానికి, ఆ తర్వాత ఈ సన్మాన కార్యక్రమము మరియు ఈ సర్టిఫికెట్స్ వితరణ కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తాం. ఎందుకంటే ఫస్ట్ నేను ఒక కంప్లైంట్తోనే నేను మొదలు పెడుతున్నాను. ఈ గ్రామ సేవా సమాజ్ అనేది ఈసారి మనము చాలా గొప్ప ఉద్దేశంతో ప్రవీణ్ మహారాజ్ గారి అధ్యక్షతన చాలా గొప్ప ఉద్దేశంతో మనము చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళాలి అని అనుకున్నాం. కానీ ఎందుకో ఈ మంత్లో అయితే మా ఉద్దేశం ఏంటి, చిట్టి చేయడం అనేది బ్రాహ్మణ సమాజానికి ఆర్థికంగా
కొత్తగా ఎన్నికైన బ్రాహ్మణ సమాజ్ కార్యవర్గ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా వట్టి మాటలు మస్తు మంది చెప్తారు, కానీ రామరావు పాఠక్ గారు మన సమాజానికి 51,000 ఇవ్వడము ఎంతో ఉత్సాహకరము. వారిని చూసి వేరే వాళ్ళు కూడా విరాళాలు ఇస్తారని, తర్వాత ఏదైతే మనము ఒక బ్రాహ్మణ్ సమాజ్ ఒక గృహ నిర్మాణం చేద్దామని ఒక 10-20 ఏళ్ల సంధి ఒక కలగంటున్నాము. అది కలగనటానికి ఆ 51,000 స్టార్ట్ అవుతుందని, ఆ బునియాదిగా పనిచేస్తుందని, దాని ద్వారా ఒక మంచి ఒక సమాజ భవనం నిర్మాణం అవుతుందని, నా వంతు ఎంతైతే అంత తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. జై గాయత్రి మాత, జై శంకరాచార్య, జై గోమాత. సమస్త బ్రాహ్మణ బంధువులందరికీ కూడా శుభ సాయంత్రాన్ని తెలుపుతూ, చాలా కాలం నుండి మనము ఈ యొక్క బ్రాహ్మణ సమాజ్ భవన నిర్మాణం చేయాలనేటువంటి ఒక తపన, ఒక కలను మరి ఈ యొక్క సమాజంలో సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంవత్సరం కొత్తగా మనం అయినటువంటి సభ్యులందరం కూడా ఈ యొక్క కార్యాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఒక సంకల్పం చేత నూతన కార్యవర్గాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు వస్తే మనం అతి త్వరలో భవన నిర్మాణం చేస్తారనేటువంటి ఒక సంకల్పం గట్టిగా ఉందనేటువంటి నాకు నమ్మకం కలుగుతున్నది. ఎందుకంటే ప్రతి సమయంలో కూడా రామరావు గారు నేనున్నాను, నేను ఇస్తాను ఏదైనా కూడా అని చెప్పేసి వాడు ముందరకు వచ్చేసి ఈరోజు మనకు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన కనీసం 5,000, 10,000 భోజనానికి కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, తన వంతుగా ఆయన సహాయం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మనమందరం కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి ముందుగా ఈ భూమి పూజన చేసి నిర్మాణ కార్యక్రమం అనేటువంటిది మొదలు పెట్టాలనేటువంటి ఒక సంకల్పం చేత మరి ఈరోజు మనమందరం సమావేశమయ్యాము. ఈ సమావేశానికి బాబాతో నా యొక్క కోరిక, ముందు భవిష్యత్తులో మాకు ఆయన చేదోడుగా ఉండి మరి వచ్చేటువంటి ప్రభుత్వం నుండి ఏదైతే మనకు రుణ సౌకర్యం కలుగుతుందో, సహాయం కలుగుతుందో, అది మన మాజీ మంత్రివర్యులతో చెప్పి మాకు రుణాన్ని వారు ఇప్పించవలసిందిగా ఈ యొక్క సభాముఖంలో వారికి నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనోజ్ గారు, మా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి మనిషి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు కూడా చాలా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.